ఐపీఎల్లో కొందరు ప్లేయర్లు ఇంపాక్ట్ చూపించారు, తమదైన ముద్ర వేశారు. అలాంటి వారిలో వైభవ్ సూర్యవంశీ ముందు వరుసలో ఉన్నాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎలిమినేటర్ లో వీరకొట్టుడు కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ ను ఇంటిదారి పట్టించడంలో కీలకంగా నిలిచాడు. యశస్వి జైస్వాల్ 20 బంతుల్లో 25 పరుగులు సాధించిన మ్యాచ్ లో వైభవ్ మాత్రం ఊచకోత కోశాడు. గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లోనూ వైభవ్ దంచేశాడు. 26 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో తిలక్ వర్మ కూడా రఫ్ఫాడించాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి విశ్వరూపం చూపించాడు. 44 పరుగులకే 3 వికెట్లు పడిపోయిన దశలో పరుగులు పోటెత్తించాడు. 45 బంతుల్లోనే 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చిత్తైంది. ముంబైలో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సంజు శాంసన్ కూడా ఇంపాక్ట్ చూపించాడు. 54 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అజేయంగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు 207 పరుగులు అందించాడు. చెన్నైలో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లోనూ సంజు శాంసన్ రాణించాడు. సెంచరీతో మెరిశాడు. 56 బంతుల్లోనే 115 పరుగులతో ఆకట్టుకున్నాడు. సీజన్ తొలి 3 మ్యాచుల్లో సింగిల్ డిజిట్ కి అవుట్ అయిన శాంసన్ డీసీపై మాత్రం అలవోకగా పరుగులు సాధించాడు. అభిమానులను కట్టిపడేశాడు. లక్నోలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ కూడా రాణించాడు. తన మార్కు చూపించాడు. 56 బంతుల్లోనే 111 పరుగులతో ఆకట్టుకున్నాడు. 19వ సీజన్ లో భువనేశ్వర్ కుమార్ మెరుపులు మెరిపించాడు. నిలకడగా రాణించాడు. ముఖ్యంగా రాయ్పూర్ లో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో 4 వికెట్లు తీశాడు. 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంపాక్ట్ చూపించాడు. రికెల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబైలో పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షదీప్ సింగ్ మెరిశాడు. 4 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చాడు. 3 కీలక వికెట్లు తీశాడు. సీజన్ తొలి మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ కూడా ఆకట్టుకున్నాడు. ఎస్ఆర్హెచ్ పై 22 పరుగులే ఇచ్చాడు. 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు.